హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద మజిల్ మంత్ర యూట్యూబ్ ఛానల్ గైస్. ఫ్రెండ్స్ ఇప్పటివరకు నేను పోస్ట్ చేసిన ప్రతి వీడియో మీరు నన్ను చాలా చక్కగా బాగా ఆదరించారు ఫ్రెండ్స్. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. మనలో కొందరు కామెంట్ సెక్షన్లో అన్నయ్య వెయిట్ లాస్ అవ్వడానికి ఒక వీడియో చేయండి అన్నయ్య అన్నారు. ఫ్రెండ్స్ వెయిట్ లాస్ అవ్వాలంటే మనం ఫస్ట్ బాగా చాలా ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఫుడ్లోనే ఉంటుంది ఫ్రెండ్స్. మనం తీసుకునే డైట్లోనే మన వెయిట్ లాస్ ఎలా అవుతాము అనేది ఉంటుంది ఫ్రెండ్స్. వెయిట్ లాస్ అవ్వడానికి బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ మీకు చూపెడతాను. ఇది బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనే దానికన్నా మన డే అంతా మనం తీసుకునే ఆఫ్టర్నూన్ లంచ్ అయినా నైట్ డిన్నర్ వరకైనా దీంట్లో ఉండే ఫైబర్ వల్ల మన వెయిట్ లాస్ ఈజీగా అవుతాము. అది ఎలానో చూడండి ఫ్రెండ్స్. వీటికి కావాల్సింది ఏంటంటే ఫ్రెండ్స్ ఓట్స్ని ఫ్రెండ్స్ ఈ ఓట్స్ ఒక 2-3 స్పూన్స్ మనం ఏదైనా ఒక కప్లో నానేసుకోవాలి 10 నిమిషాలు. అవి ఆల్రెడీ వీడియో కోసం నేను ఓట్స్ను నానేసాను. ఓట్స్, ఆల్మండ్స్, ఖర్జూరా, యాపిల్, బనానా తీసుకోవద్దు ఫ్రెండ్స్. బనానా తీసుకుంటే మళ్ళీ వెయిట్ గెయిన్కి పోతుంది. బనానా తీసుకోకుండా యాపిల్ తీసుకోండి. సి విటమిన్ ఉన్న ఫుడ్ తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైము పాలు కూడా వచ్చేసి ఫ్యాటీ మిల్క్ తీసుకోకండి. లో ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకోండి. మీకు బయట దొరుకుతాయి. బయట మనకు మిల్క్ స్టోర్లలో అవైలబుల్ ఉంటుంది. లో ఫ్యాట్ మిల్క్ అంటే వాళ్ళు ఇస్తారు. ఎట్ ది సేమ్ టైం సబ్జా గింజలు ఫ్రెండ్స్. సబ్జా గింజలు, చియా సీడ్స్ కూడా తీసుకోవచ్చు. చియా సీడ్స్ కూడా బాగా యూస్ఫుల్గా అవుతాయి. వీటిని తయారు చేసుకోవడం చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం రెగ్యులర్గా తీసుకునే టిఫిన్స్ కన్నా ఇవి హై ఎనర్జీ. మనం 10 నిమిషాల ముందు నానేసుకున్న ఓట్స్ని తీసుకోవాలి ఫ్రెండ్స్. ఈ ఓట్స్లో చాలా ఫైబర్ ఉంటుంది. మళ్ళీ ఖర్జూరాలు తీసుకోండి, ఒక 3 ఖర్జూరాస్ ఫ్రెండ్స్. ఎట్ ది సేమ్ టైం 1 యాపిల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక యాపిల్ తీసుకోండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్ మిల్క్ ఫ్రెండ్స్. వీటన్నిటిని ఒక 1 మినిట్ బ్లెండర్ చేయాలి ఫ్రెండ్స్. ఈజీ ప్రాసెస్, జస్ట్ 3 మినిట్స్లో అయిపోతుంది. హెల్దీ ఫుడ్ ఫ్రెండ్స్. ఇది ఇట్లా మిక్సీకి వేసుకోండి ఫ్రెండ్స్. మిక్సీకి వేసుకోండి. జస్ట్ 2-3 మినిట్స్లో అయిపోతుంది. అంతే, పెద్ద ప్రాసెస్ లేదు. కానీ ఈ ఫుడ్ వల్ల మన బాడీ బ్లోటింగ్ కాదు, మంచిగా డైజెషన్ సిస్టమ్ బాగుంటుంది. చాలామంది మనం బయట చాలా ఆయిల్ ఫుడ్ అని రెగ్యులర్గా తింటున్నాం. ఇడ్లీలు, పూరీలు, దోశలు అని. ఒకప్పుడు ఎప్పుడో వారానికి ఒకసారి తినేది. ఇప్పుడు రెగ్యులర్గా ఆయిల్ ఫుడ్ దంచుతాను ఫ్రెండ్స్. అందుకే ఈ ఫ్యాటీ. ఒక్కొక్కరు బుర్రలు వేసుకొని ఇంత లావు అవుతారు ఫ్రెండ్స్. వద్దు, మోకాళ్ళ నొప్పులు వస్తాయి. ఇట్లా హెల్దీ ఫుడ్ తీసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ మనం ఇలా ఒక గ్లాస్లోకి తీసుకోవాలి. తీసుకొని దీంట్లో కొద్దిగా సబ్జా గింజలు యాడ్ చేసుకోండి. చియా సీడ్స్ అయినా గార్నిష్కి అయినా ఇలా దానిపైన కొద్దిగా లైట్గా ఆల్మండ్స్ ఫ్రెండ్స్. ఇలా తీసుకోవడం వల్ల మన బాడీలో ఫైబర్ కంటెంట్ ఇంక్రీజ్ అవుతుంది. ఇది మనం అందరూ చిన్నపిల్లల కాంచి పెద్దవాళ్ళ వరకు అందరు తీసుకోవచ్చు ఫ్రెండ్స్. ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. మేల్ ఫీమేల్ అందరూ తీసుకోవచ్చు. ఎంత ఏజ్ గ్రూప్ వాళ్ళు అయినా తీసుకోవచ్చు. ఇది తీసుకోవడం వల్ల రోజంతా మనం ఫుల్ యాక్టివ్గా ఉంటాము, హ్యాపీగా ఉంటాము ఫ్రెండ్స్. ఈ ప్రోటీన్ షేక్ వల్ల ఖచ్చితంగా మనం వెయిట్ లాస్ అవుతాము. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటే వారానికి 2-3 టైమ్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇది 21 డేస్ తర్వాత చూడండి, మీ బాడీలో ఖచ్చితంగా మీ బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వడానికి చాలా వరకు దోహదపడుతుంది ఫ్రెండ్స్. ఇందులో ఉండే చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు కానీ, యాపిల్ కానీ, మనం ఫ్యాట్ లేని మిల్క్ తీసుకోవడం వల్ల అది ఖచ్చితంగా మన బాడీకి ఎక్స్ట్రాడినరీ ఎనర్జీ ఇస్తూ ఎట్ ది సేమ్ టైం మన బరువు అదుపులో ఉండడానికి ఖచ్చితంగా ఈ వెయిట్ లాస్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఈ ప్రోటీన్ షేక్ ఖచ్చితంగా మీరు వర్కౌట్ ఆఫ్టర్ తీసుకోండి. దీని వలన మన డే అంతా చురుగ్గా యాక్టివ్గా ఉంటాము. ఎట్ ది సేమ్ టైం మీరు కూడా డైలీ 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ గ్రౌండ్కి వెళ్ళండి. దగ్గరలో ఉన్న జిమ్కి వెళ్ళి జాయిన్ కాండి. దాని వలన మన బాడీ డే అంతా చురుగ్గా ఫిట్నెస్గా మన బాడీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి ప్రోటీన్ షేక్ తీసుకోవడం వల్ల మన బరువు కంట్రోల్ ఉంటుంది. చాలా యంగ్గా కూడా అవుపడతాం ఫ్రెండ్స్. ఖచ్చితంగా ఫాలో కాండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please support my YouTube channel Mazil Mantra. Jai Hind.